ఇక మొదటి రోజు డిసెంబర్ 9 ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ మోడీ భాయి భాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ భాయి భాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు అదానీ మధ్య ఉండే అక్రమ సంబంధాలను వినూతన పద్ధతుల్లో టీషర్ట్ల రూపంలో వచ్చి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఈయనను ఎండగట్టగలిగినాం. ముద్దాయిగా వీరి యొక్క అక్రమ సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. ఇక రెండవ రోజు 16 డిసెంబర్ 2024 లగచెర్ల రైతులపై 3rd డిగ్రీ గాని రైతులకు బేడీలు వేసినటువంటి విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చి మేము గట్టిగా పట్టుబట్టాం. ఆ రోజు క్వశ్చన్ అవర్ కూడా జరిగిండే. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లుల మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టి ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్ల బిల్లు ఇచ్చినావు. 12 నెలల్లో 600 కోట్లే ఉన్నాయి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, ఎందుకు ఇవ్వవు అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగినాం. ఒక్క నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చినావు, 12 నెలల మీద 600 కోట్లు ఇవ్వడానికి చేతనైతలేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీద, స్థానిక సంస్థల మీద చిన్న చూపు అని పెండింగ్ బకాయిల మీద, సర్పంచ్ ఎంపీటీసీల ఇష్యూ మీద గట్టిగా నిలబెట్టినాం. అదేవిధంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే దాదాపు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కూడా మీ రేవంత్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ వచ్చిన నెలలోపు సెక్రటరీకి పిలిచి ఛాయ్ తాగేంత సేపట్ల మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, ఇంకెప్పుడు చేస్తావని చెప్పి సభ సాక్షిగా రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినాం. ఉద్యోగులకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వస్తలేవని కూడా ఉద్యోగుల తరఫున మాట్లాడినాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన మాట్లాడినాం. సర్పంచ్ల పెండింగ్ బకాయిల గురించి మాట్లాడినాం. లగచెర్ల రైతుల గురించి కూడా మాట్లాడాం. ఇక మూడవ రోజు డిసెంబర్ 17 ఆ రోజు మా గంగుల కమలాకర్ నాయకత్వంలో చేతులకు సంకేళ్లు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలనను రాష్ట్ర ప్రజలకు కళ్ళగట్టేట్టు చూపించినాం. ఎట్లయితే గిరిజన రైతులకు మా భూములు మాకు కావాలన్నందుకు బేడీలు వేసి రైతులను అవమానపరిచిన ఈ కాంగ్రెస్ క్రూరమైన పాలనను మేము ఎమ్మెల్యేలుగా బేడీలు సంకేళ్లు వేసుకొని అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ క్రూర పాలనను రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. సభ ద్వారా వీళ్ళ యొక్క పాలనను, పగ, ప్రతీకారం, అక్రమ కేసుల వ్యవహారాన్ని, ఒక గిరిజన రైతుకు బేడీలేసిన విషయాన్ని ఈ సభ ద్వారా సంకేళ్లు వేసుకొని ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేము తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా మూడో రోజే అసెంబ్లీలో ఈ చర్చ కూడా వచ్చింది అప్పుల మీద. దాని మీద కూడా ఇందాక నేను చెప్పినట్టు అప్పులు 4,17,000 కోట్లని స్పష్టంగా తేల్చిపడేసినాం. ప్రభుత్వం యొక్క తప్పిదాలను, బోగస్ ప్రచారాన్ని కడిగి పారేసినాం. 4వ రోజు 18 డిసెంబర్ 2024 ఈ రోజు కూడా ఇప్పుడే ఇందాక చెప్పినట్టు ఆటో డ్రైవర్లు దాదాపు 80కి పైగా చనిపోయారు. ఆ ఆటో డ్రైవర్లను ఆత్మస్థైర్యం నింపడం కోసం, ఆటో డ్రైవర్లను కాపాడడం కోసం, ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, వాళ్లను కాపాడాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ నుంచి మేమందరం కూడా కాకి షర్ట్లు ధరించి ఆటోల్లోనే కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఆటో డ్రైవర్ల గొంతు వినిపించాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీని నిలిపాం. అదేవిధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టి గురుకులాల్లో జరుగుతున్న మరణాలు, విష జ్వరాలు, గురుకుల పాఠశాల విద్యార్థులు 8 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టుబట్టి దాన్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చాం. కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలక కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజన్లతో విద్యార్థుల జీవితాలు ఆగమైతుండే. దాని మీద కూడా సభలో చర్చ పెట్టి చాలా గట్టిగా మేము మాట్లాడాం. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపినాం. ఈ ప్రభుత్వానికి ఒత్తిడి పెంచి ఇవాళ మెస్ బిల్లులు పెరిగినాయంటే ముఖ్యమంత్రి చేత గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్పించినామంటే అది బీఆర్ఎస్ పోరాట ఫలితం, బీఆర్ఎస్ ఒత్తిడి ఫలితం. బీఆర్ఎస్ అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని కడిగితే, ఎండగడితే
గ్రీన్ ఛానల్లో పెడతా లేకపోతే జైలు వేస్తా అని ఇవాళ కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి. అది బీఆర్ఎస్ విజయం. బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ మెస్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. కొద్దో గొప్ప విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేశాం. ఐదవ రోజు కూడా అప్పులపై మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తే స్పష్టంగా చెప్పినాం. మళ్ళీ ఇవాళ తర్వాత కూడా 4-17 కంటే ఎక్కువ అంటే లీగల్ నోటీస్ ఇస్తాం, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాం, మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి 75 కోట్లకి ఎకరం అమ్ముకున్నాడు. జీవోతో సహా బయట పెట్టినాం. ఆమె భూములు అమ్మలేదు అని బుకాయిస్తే, బిడ్డ నువ్వు 400 ఎకరాలు అమ్మినావు, 75 కోట్లకి ఎకరం అమ్మినామని జీవోతో సహా బయట పెట్టి ప్రభుత్వం నోరు మోయించినాం. అదేవిధంగా 6వ రోజు ఇవాళ సభ 15 రోజులు జరపమన్నాం బైసాబ్. సరే అన్నారు. బీఏసీలా 15 రోజులు అడిగితే స్పీకర్ గారు మీకు అనౌన్స్ చేస్తాడన్నారు. 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఎందుకంత భయపడుతున్నారు? ఇవాళ కేటీఆర్ గారు చెప్పిండు, నేను కూడా నిన్న చెప్పినా, మా కమలాకర్ చెప్పిండు, ఎన్ని రోజులన్నా పెట్టండి సభ అన్నాం మేము. కానీ 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఇవాళ 6వ రోజు కేటీఆర్ గారు ఇవాళ 7 కదా, 6వ రోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద చర్చ జరపాలని అడిగాం. అడిగితే ప్రభుత్వం భయపడ్డది. స్పీకర్ దగ్గర పోయి కలిసినాం. మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించి ముఖ్యమంత్రి మాత్రం ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద మాట్లాడింది. అవి కూడా పచ్చాబద్దాలు నేను నిన్న చెప్పిన. రాష్ట్రానికి 600 కోట్ల లాభం అయ్యేది ఉంటే ఈయన 600 కోట్లు నేను కాపాడినా అని చెప్తాడు. కాపాడలే, నువ్వు పొడగొట్టినావు ముఖ్యమంత్రి.